కాంగ్రెస్ కట్టప్పను కనిపెట్టేదెట్టా? వివరాలు సేకరిస్తున్న హస్తం నేతలు, త్వరలో ఏఐసీసీకి నివేదిక. మీనాక్షి నోటీస్ లీక్ అవ్వడంపై అంతర్గత విచారణ. ఎట్లా లీక్ అయింది అసలు? మీనాక్షికి వచ్చినటువంటి నోటీసు మధ్యప్రదేశ్ వరకు ఎట్లా రీచ్ అయింది? అసలు ఎవడా కట్టప్ప? పార్టీలోనే ఉన్నోడా, మరి పార్టీలకు వెళ్ళిపోయినోడా, మరి పార్టీలకు కొత్తగా వచ్చినోడా, లేదంటే రేవంత్ రెడ్డికి అనుచరుడా అని చెప్పి అడుగుతా ఉంటే, ఇక్కడ ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ. అయితే ఎట్లా తిరస్కరణ అయింది, ఏమైంది, ఇదంతా కూడా మనందరం నిన్న మొన్న చూసాం. అయితే అందులో మరి కట్టప్ప అనేటోడు ఒకడు ఉంటాడు కదా, ఎట్లా పొడిచాడు చూసిరు కదా. ఆమె ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? నామినేషన్ వేసినాం, పైగా అక్కడ మనకే మెజారిటీ ఉంది కాబట్టి నేనే గెలుస్తున్నా, నేను ఎంపీని కాబోతున్నా అనే కాడ నోట్లే బుక్క పెట్టుకున్నప్పుడు చేతిని ఇట్లా లాగి దొరకబట్టినట్టు అయిపోయింది. ఆమెకి కళ్ళ ముందు కనిపిస్తుంది, అవకాశం ఉంది, కానీ బుక్ ఎత్తగొట్టారు. అది ఎవరు చేసిరు అనే దాన్ని చూస్తే ఇగో బీజేపీ నేతల కామెంట్లు. తెలంగాణ నుంచే తమకు మీనాక్షి నోటీసు వివరాలు అందాయంటున్న బీజేపీ నేతల కామెంట్లు హస్తం పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. మీనాక్షి నామినేషన్లో ఆర్ఓ తిరస్కరించినప్పటి నుంచి ఈ అంశంపైన ఏఐసీసీ పెద్దలు కూడా సమాచారం సేకరిస్తున్నారనే టాక్ గాంధీ భవన్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ కీలక నేతలు, రాష్ట్ర నాయకులు పలు కోణాల్లో ఈ అంశంపై సమగ్రంగా విచారణ జరిపి ఏఐసీసీ పెద్దలకు నివేదికను కూడా సమర్పించే అవకాశాలు ఉన్నాయని హస్తం వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాగా నామినేషన్ తిరస్కరణ తర్వాత ఢిల్లీలో ఏఐసీసీ గురువారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. అయినప్పటికీ కూడా అక్కడ ఏమైపోయిందంటే పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. అది నామినేషన్ వేసి నామినేషన్ తర్వాత ఒకవేళ అంటే స్క్రూటినీ కంటే ముందే గనక తెలుసుంటే వీళ్ళు కొంత ప్రయత్నం చేసుకుంటోళ్ళు, కోర్టుకు వెళ్ళేటోళ్ళు, లేకపోతే ఇంకో రకంగా ఏదైనా అవి నోటీసులా లేకపోతే కేసా ఏందో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేసేటోళ్ళు ఎలక్షన్ ఆఫీసర్స్కి. కానీ అక్కడ ఏమైందంటే కరెక్ట్గా స్క్రూటినీ దశకి తనకు కూడా తెలియకుండా బీజేపీ మంత్రి మాకు అక్కడోలే ఇచ్చిరని చెప్పి ఆడ పెట్టంగానే ఇమీడియట్గా రిజెక్షన్ జరిగిపోయింది. ఇంకా ఆప్షన్ లేకుండా అయిపోయింది. చివరి నిమిషంలో రిజెక్షన్ జరిగింది. అందుకే ఆమెకి మోసం అయింది. ఇగో ఆ కట్టప్ప గురించి ఇక్కడ పెట్టిరు చూడండి. నిర్వహించింది పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలు, పీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సమావేశంలో నామినేషన్ తిరస్కరణకు సంబంధించిన అంశాన్ని ముఖ్య నేతలు ఆరాధిస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయిన సందర్భంలో నామినేషన్ తిరస్కరణ అంశంపై చర్చ జరిగిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. లీకు వీరులు ఉన్నారా? ఎందుకు లేరు? లీకు వీరులు ఎందుకు లేరు? అసలు అలానే ఉన్నారు దొంగలంతా. మరోవైపు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీతో సమావేశం కాగా వీరి భేటీలో కూడా మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశం చర్చకు వచ్చిందని పార్టీ నేతలు చెప్తున్నారు. తాజాగా మీడియాతో చిట్ చాట్లో పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నామినేషన్ తిరస్కరణ అంశంలో లీకు వీరులు ఉన్నారా లేదా అనే అంశాన్ని సీఎం సమగ్రంగా విచారిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. దీంతో పార్టీ ఈ అంశంపై సీరియస్ దృష్టి పెట్టినట్టుగా అర్థమవుతుందని హస్తం వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రతిష్టాత్మకమైన రాజ్యసభ సీటును, అది సులభంగా గెలవగలిగిన సీటును పార్టీ కోల్పోవడానికి కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్గా తీసుకుందన్న చర్చ పార్టీలో నడుస్తోంది. పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం నుంచే పార్టీ ఇన్ఛార్జికి వ్యతిరేకంగా నేతలు పనిచేయగలుగుతారా అంటే అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అంత రహస్యంగా ఏ నేత కూడా పనిచేసే అవకాశాలు ఉండవని, కానీ ప్రత్యర్థి పార్టీలు ముఖ్యంగా బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు జవాబు ఇవ్వాలంటే అంతర్గతంగా పార్టీలో దీనిపై సీరియస్ విచారణ జరపాలన్న వాదన కొందరు నేతలు వినిపిస్తున్నారు అంటూ ఇక్కడ ఒకసారి ఆలోచించండి. ఈ పార్టీకి సంబంధం లేకుండా ఈ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విషయాన్ని తనకు వచ్చినటువంటి లీగల్ నోటీస్, అది గాంధీ భవన్ అడ్రస్ ఉంది. గాంధీ భవన్ అడ్రస్ ఉన్నటువంటి లీగల్ నోటీసు మరి ఎట్లా వీళ్ళందరికీ కూడా తెలిసింది? అది బీజేపీ నాయకులకు తెలిసింది. దాన్ని వాళ్ళు ఎట్లా వాడుకున్నారు? పైగా ఇక్కడ ఎవరు ఒప్పందించారు అనేది ఇక్కడ పెద్ద చర్చ. డెఫినెట్గా లీక్ వీరులు ఉన్నారు. లీక్ వీరులే కాదు, గ్రీక్ వీరులు అనుకోవాలని. ఎందుకంటే డైరెక్ట్గా ఆమె పదవిని కథం పట్టాలని చెప్పేసి కక్ష కట్టి మరి చేసినటువంటి ప్రయత్నం చూస్తుంటే పక్కా రేవంత్ రెడ్డి అనుచరుడే ఉన్నాడు. ఇక ఒకసారి చూడండి. మరోవైపు మీనాక్షి నామినేషన్ తిరస్కరణ అంశం రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు షాక్ గురి చేసిందని, ఆమె రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమితులైన దగ్గర నుంచి తెలంగాణలో పార్టీ కేడర్కు దగ్గరై పార్టీ బలోపేతానికి కృషి చేశారని, ఆమెకు రాజ్యసభ సీటు దక్కకపోవడం తమకు నిరాశ గురి చేసిందని నేతలు అంటున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారగా మున్ముందు ఈ అంశంలో ఏదైనా సమాచారం బయటకు వస్తుందా, వస్తే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్న చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సాగుతోంది అంటూ ఇక్కడ మొత్తానికి కట్టప్ప ఎవరు అనేదాన్ని చర్చ చేస్తారు. కానీ ఆ కట్టప్ప దొరకడు. ఎందుకు దొరకడు చెప్పాలనా? అసలైనోడే చేసాడు కాబట్టి ఈయనను బయట పెడితే రేపు పొద్దుగల పార్టీకి ఎంత అప్రదిష్టనో తెలుసు కాబట్టి ఆ పేరు బయట పెట్టరు. మీరు కావాలంటే చూసుకోరు. ఇంకా మీకు ఎవరికైనా అనుమానం ఉంటే చూసుకోండి, ఆ పేరు బయటికి రాదు.